అతని స్టైల్ సూపర్, అతని డైలాగ్స్ అదర్స్, లుక్లో మ్యాజిక్, నడకలో డాన్స్ మూమెంట్స్, టోటల్గా ఆడియన్స్ను ఎలక్ట్రిఫై చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అతని పేరు చెప్పగానే యూత్లో పులకింతలు, సభలో పవన్ని చూడగానే కేరింతలు, ఫ్యాన్స్ని ఆడియన్స్ని మ్యాగ్నిఫై చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ఫైర్. పవన్ పేరు చెప్పగానే అందులో స్వీట్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. కొత్త అల్లుడు అత్తారింటికి దారేది అనుకున్నట్టు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ సినిమా ఆడే థియేటర్కు దారేది అని వెతుక్కుంటారు. ఆ గబ్బర్ సింగ్ని పదే పదే చూడాలనుకుంటారు. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్లో ఆడియన్స్లో ఓ రకమైన క్రేజ్ క్రియేట్ అవుతుంది. పవన్ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసే ఫ్యాన్స్ ఆ మూవీ కోసం సంవత్సరమైనా వెయిట్ చేస్తారు. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని దహదహలాడిపోతూ ఉంటారు. పవర్ స్టార్ ఏ మ్యాజిక్ చేశాడో తెలియదు కానీ ఆయనలా మెస్మరైజ్ చేసే ఆర్టిస్ట్ మరొకరు ఉండరు. అయితే జనసేన పార్టీ పెట్టి పొలిటికల్లోకి ఎంటర్ అయిన తర్వాత పవన్ సినిమాల పరంగా చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ని ఓవర్కమ్ చేసి గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు చేశారు. మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలోకి వచ్చిన తర్వాత హీరోయిజంలో స్టైలిష్నెస్ వచ్చింది. హీరోగా అంటే ఎప్పుడు సీరియస్గా ఉండాలనే ఈక్వేషన్ పోయింది. హీరో అంటే స్టైల్గా సరదాగా ఉండాలనే ఒక కొత్త ట్రెండ్ పవన్తోనే టాలీవుడ్లో మొదలైంది. ఇక పవన్ ప్రతి కదలికలు అతనికి ఒక ప్రత్యేకమైన ఒక మార్క్ని స్టైల్గా క్రియేట్ చేస్తారు. ఏ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ పోషించినా ఆ పాత్రకు తాను మాత్రమే చేయగలదన్న ఒక స్పెషల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ జాలీగా, హ్యాపీగా, ఈజీగా, సింపుల్గా, చాలా న్యాచురల్గా చేస్తారు. అది అతనికే సొంతం. సినిమాలో ఎంతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ప్రజల గురించి, పేదల గురించి ఆలోచిస్తారు. వారికి ఏదైనా సాయం చేయాలనే తపన ఉంటుంది పవన్లో. ఎవరికైనా అన్యాయం జరిగినా సహించరు. వారి తరపున పోరాడతాడు. అందుకే జనసేన పార్టీ స్థాపించి పొలిటికల్గా కూడా తన పవర్ చూపిస్తున్నాడు. రీసెంట్గా వ్యవసాయ విద్యార్థుల సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్న పవన్ వెంటనే వారికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సైతం డిమాండ్ చేశారు. క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చి పవన్కు మరింత సేవ చేయాలనే ఆలోచన వచ్చింది. పవన్ కళ్యాణ్కు ఇప్పుడు అదే పనిగా మారుతోంది. అందుకే త్రివిక్రమ్ సినిమాని చివరిగా చేసి తర్వాత తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. ముఖ్యంగా అజ్ఞాతవాసి సినిమాతో సినిమాల విషయంలో మాత్రం అజ్ఞాతంలో పడేసి ప్రజలకు దగ్గరగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే మంచి మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, రాజకీయవేత్త. తల్లిదండ్రులు కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి గారు. 1971 సెప్టెంబర్ 2న బాపట్లలో జన్మించారు. పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు, మెగాస్టార్ చిరంజీవి పవన్కు పెద్ద అన్నయ్య. నటుడు, నిర్మాత అయిన కొణిదెల నాగేంద్రబాబు పవన్కు రెండవ అన్నయ్య. పవన్ పరిశ్రమలోని అతని అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేశారు. తర్వాత కంప్యూటర్స్లో డిప్లొమా చేశారు. తన నట జీవితం 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. గబ్బర్ సింగ్కి గాను తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నారు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది అని చెప్తారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్తో సినిమాలు నిర్మించారు. 2015లో గోపాల గోపాల చిత్రంలో మోడ్రన్ కృష్ణుడిగా చాలా చక్కగా నటించారు. 2016లో గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల్లో చివరిగా నటించారు. ఆ తర్వాత తన 25వ చిత్రం అజ్ఞాతవాసితో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన నటన ప్రత్యేకతల గురించి మాట్లాడితే అందరిలో కంటే ఆయనకు భిన్నమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది. ఈ రకమైనటువంటి డిఫరెంట్ థింకింగే పవన్ కళ్యాణ్ని చిత్రసీమలో ఒక స్పెషల్ పొజిషన్ని సంపాదించి పెట్టేలా చేసింది.
చాలా తక్కువ వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రాలకి చిరంజీవి నటించిన చాలా చిత్రాలకి కూడా పవన్ కళ్యాణే ఫైట్స్ని కంపోజ్ చేస్తారు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అనే పాటని పూర్తిగా ఇంగ్లీష్ సాంగ్గా రూపొందించారు. ఇక బద్రీ చిత్రంలో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ అలాగే ఇంగ్లీష్ ముఖ్యంగా ఇన్ని కలయికలతో త్రిభాషా గీతంగా, ఖుషీలో ఏ మేరా జహా సాంగ్ని పూర్తి హిందీ సాంగ్గా రూపొందించారు. ఖుషీ చిత్రంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, జానీ చిత్రంలో ఈ రేయి తీయనిది సాంగ్ని రీమిక్స్ సాంగ్గా తీశారు. ఖుషీలో సెకండ్ హాఫ్లో జరిగే కార్నివల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్లో దిట్ట కావడంతో ఇతని చిత్రాల్లో చాలా స్టంట్స్ నిజంగా చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్స్ ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్లో చూపించడం జరుగుతుంది. ఈ విషయం మీరు గమనించారా? అత్తారింటికి దారేది, అజ్ఞాతవాస చిత్రాల్లో కూడా ఒక పాటని తన గాత్రంతో ఆలపించారు. పవన్ కళ్యాణ్ చిత్రాల్లో కనీసం ఒక్క గీతమైన జానపద గీతం ఉంటుంది. నేపథ్య గాయకుల్లో కొన్నిసార్లు పవన్ కళ్యాణే ఈ గీతాలను ఆలపించడం విశేషం. ఇక తన రాజకీయ జీవితం గురించి వచ్చినట్లయితే 2014 మార్చి 14న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ని దోషిగా నిందిస్తూ కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. అతను 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేశారు. జనసేన పార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోదీకి మద్దతుగా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. ఇతని ప్రచారంతోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగలిగింది అని చెప్తారు. కాంగ్రెస్ పటావ్ దేశ్ బచావ్, కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్న నినాదాన్ని అందుకున్న అభిమానులు ఏపీలో ఒక్క సీట్ కూడా కాంగ్రెస్కి దక్కనివ్వలేదు. ఇక ఆ సమయంలో గూగుల్లో అత్యంత ఎక్కువగా శోధించబడే రాజకీయవేత్తగా పవన్ నిలిచారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆచరణపూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, ఇక డ్రగ్స్ డింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడారు. ఇక ఆయన పర్సనల్ జీవితంకి వస్తే 1997లో నందినితో పవన్కి వివాహం జరిగింది. రేణు దేశాయ్తో తర్వాత లివింగ్ టుగెదర్ ఉన్నారని, వారికి అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించున్నారని 2007 జూలైలో రేణు దేశాయ్ కోర్టులో కేసు వేసింది. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. ఈ పిటిషన్ని కోర్టు కొట్టివేయగా నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ విడాకులు కోరారు. నందిని తాత్కాలిక భరణం కోరింది. భరణంగా నెలకు 5 లక్షలు ఇప్పించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ కోర్టు కొట్టివేయగా ఈ తీర్పుపై నందిని ఉన్నత న్యాయస్థానం నుంచి స్టే పొందింది. 5 కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసుల్ని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2008 ఆగస్టు 12న విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టులో నందిని, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక నటిగా మారిన మోడల్ రేణు దేశాయ్ని 2009 జనవరి 28న వివాహం చేసుకున్నారు. వీరికి కలిగిన కుమారుడి పేరు అఖీరానందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురోసావాపై అభిమానంతో వారు తమ కొడుకు పేరును ఆ విధంగా పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ మధ్య సంతానానికి తల్లిదండ్రులుగా ఎప్పుడూ మేము కలిసే ఉంటామని రేణు కూడా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇక వారు విడిపోయే సమయంలో ఆమె పవన్ వద్ద నుంచి పెద్ద ఎత్తున భరణం తీసుకోబోతున్నారనే వార్తల్లో నిజం లేదని, తాను స్వయం కృషితో తనకు కావాల్సినవన్నీ తానే సమకూర్చుకోగలనని నమ్మకం స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది. చివరికి వారిద్దరి వివాహం కూడా రద్దయింది. 2013 సెప్టెంబర్ 30న పవన్ కళ్యాణ్ రష్యా నటి
అన్నా లెసినోవాతో వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు శంకర్ పవనోవిచ్. అవార్డులు. ఈయన సినిమా విషయంలో అవార్డులు, రివార్డుల గురించి చెబితే 2017లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుంచి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నారు. నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. పర్సనల్ లైఫ్నే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ విమర్శించేవారున్నారు. ఆయన గురించి అన్నీ తెలిసినా అభిమానించేవారున్నారు. ప్రతి ఒక్కరి పర్సనల్ జీవితం ఉంటుంది. ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తెరపై తెలుస్తాయి. అందుకే ఆయన విమర్శిస్తారు. కానీ ఆ విషయం పక్కన పెడితే మిగతా విషయాల్లో ఆయన చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పర్సనల్ జీవితాన్ని తెరపై చూస్తే అన్నీ అగమ్య గోచరంగానే ఉంటాయి. కానీ చిన్న వయసులోనే ఇంత పేరు సాధించి మరొకరిని ప్రభావితం చేసే కెపాసిటీ ఉన్న నటుడిగా, రాజకీయవేత్తగా ప్రస్తుతం టాప్ మోస్ట్ సెలబ్రిటీగా ఉన్నారు తెలుగు తెరలో, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మళ్ళీ సినిమా చేస్తే చూడాలని ఎదురు చూసే అభిమానులున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తాను పోటీ చేసిన స్థానంలో కూడా గెలవలేకపోయినా ఇప్పటికీ రాజకీయాల్లో ప్రజలను ప్రభావితం చేయాలని ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఓ సినిమా అయినా చేస్తే మేము సంతోషిస్తామని ఎదురు చూస్తున్న అభిమానులకు త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్టు ఓ వార్త వినిపిస్తోంది. అది నిజమా, గాలి వార్త తెలియదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. చూద్దాం మరి ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో.